దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి జీవితాల్లో అనేకమైన కార్యాలు చేశాడండి. గత జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలులు చేశాడు. ఎన్నెన్నో క్రియలు మన జీవితంలో జరిగించాడు. మనకి అసాధ్యమైనటువంటి వాటిని కూడా ఆయన మన జీవితంలో జరిగించాడండి. ఆపద సమయాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల సమయాల్లో, అవసరాల చేత ఉన్నప్పుడు, మానసికంగా కృంగుదలలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, రకరకాల ఇబ్బందుల చేత మనము డిప్రెషన్స్కి గురైపోయినప్పుడు, బాధించబడుతున్నప్పుడు, వేధించబడుతున్నప్పుడు, మన మనస్సు చింతతో నిండిపోయినప్పుడు ఆయన సహాయం చేశాడు. ఆయన కృప మనల్ని ఆదుకుంది. ఆయన అద్భుత కార్యాలు చేసి మనలను ప్రోత్సాహపరిచాడు, మనల్ని తృప్తిపరిచాడని. అందుకు మనము ఆయన క్రియలను ధ్యానించాలి. ఆయన క్రియలను ధ్యానిస్తూ ఆయన స్తుతించాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుని క్రియలను ధ్యానించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, స్టిల్ టుడే, ఈ రోజు వరకు ఆయన నీ జీవితంలో చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కొక్కసారి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన తప్పించాడు. ఎన్నోసార్లు మనకు మరణం సంభవించబోయిందండి. ఎన్నోసార్లు భయంకరమైనటువంటి ఆపదల్లో మనం పడిపోయి ఉన్నాం. ఎన్నోసార్లు ఎంతో నష్టంలోకి మనం దిగజారిపోయే స్థితి వచ్చినప్పుడు అద్భుతకరంగా ఆయన మనల్ని తప్పించాడండి. ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని రక్షించాడు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధ్యానించటం అంటే ఆ మేలులన్నీ మనం తలంచుకొని, ఆ మేలులు, దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. అయ్యా, ఇదిగో ఈ సమయంలో నాకు ఈ కార్యం చేసావు, ఇదిగో ఈ పరిస్థితుల్లో నేనున్నప్పుడు నాకు సహాయం చేసావయ్యా, ఇదిగో ఈ ఆపదలో నేనున్నప్పుడు నన్ను ఆదుకున్నావయ్యా అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాటిని ధ్యానించాలి, ఆయన చేసిన గొప్ప కార్యాలను. అలా చేయటం వలన దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో ఇంకా మేలులతో నింపుతాడు. ఇంకా మన జీవితాలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేందుకు విస్తరింపచేస్తాడండి. కృప వెంబడి కృపను మనకిచ్చి అనేకమైన నూతనమైనటువంటి కార్యాలు, నూతనమైనటువంటి క్రియలు చేయుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో దేవుడు చేసినటువంటి క్రియలను మీరు ధ్యానించండి, స్తుతించండి. ఇంకా రాబో రోజుల్లో కూడా ఆయన చేసేటటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసేటటువంటి గొప్ప క్రియలు మీరు మీ కుటుంబములలో, మీ బిడ్డలకు చూడండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు పొందుకొని ఆశీర్వదించబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.